వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షల్లో భాగంగా 19th June 2025 షిఫ్ట్ 1 హెచ్జిటి వారికి నిర్వహించినటువంటి పరీక్ష. ఈ పరీక్షలో సైకాలజీ మరియు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్టులకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రశ్నలు వచ్చి ఉన్నవి, ఆ ప్రశ్నల యొక్క వివరణ, ఆ ప్రశ్నలకు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి కీ, ఆ కీలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఆ కీకి అభ్యంతరానికి సంబంధించినటువంటి ప్రామాణికమైనటువంటి ప్రూఫ్, ఆ ప్రూఫ్తో మనం ఏ విధంగా అబ్జెక్షన్ చేయాలి అనేటువంటి విషయాలను ఈ వీడియో సెషన్లో పరిశీలిద్దాము. వీడియోను వాచ్ చేస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. న్యూ విజిటర్స్ ఎవరైనా ఉన్నట్లయితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు. లెట్స్ బిగిన్ ది వీడియో సెషన్. ఈ పరీక్షలో హెచ్జిటి పరీక్ష సెక్షన్ 1 కంప్లీట్గా జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు. మనము పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మరియు సైకాలజీ విభాగాలను పరిశీలిద్దాము. ఈ పరీక్షను రాసినటువంటి ఆస్పిరెంట్స్ మీకు ఇచ్చినటువంటి కీస్ ఏమైనా అభ్యంతరకరంగా ఉన్నట్లయితే డెఫినెట్గా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. సైకాలజీ మరియు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కు సంబంధించి మీకు నేను ప్రూఫ్స్ను అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ ప్రూఫ్ ద్వారా మీరు అబ్జెక్ట్ చేసినట్లయితే మీరు మార్కు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇందులో ఈ పరీక్షలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విభాగం గురించి, ఆ విభాగం నుండి మనము ప్రశ్నలను పరిశీలిద్దాము. హియర్ సెక్షన్ 2. ఈ సెక్షన్ 2 కంప్లీట్గా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కు సంబంధించినది. క్వశ్చన్ నెంబర్ 17 క్వశ్చన్ ఐడి. అంటే క్వశ్చన్ ఐడి ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ మనము ఏదైనా ఒక అబ్జెక్షన్ చేయాలి అంటే క్వశ్చన్ ఐడి ద్వారానే మనం అబ్జెక్షన్ రేజ్ చేయవలసి ఉంటుంది, రైట్? ఇక్కడ క్వశ్చన్ 17 పరిశీలించండి. ప్రాచీన విద్యా విధానం గురించి సరైన సమాధానం గుర్తించండి. బౌద్ధ విద్య, ముస్లిం విద్య, గురుకుల విద్య, జైన విద్య. శ్రవణము, మననము, నిధిధ్యాసనము, అష్టాంగ మార్గం, త్రిరత్నాలు, కుతుబ్. ఇక్కడ ముస్లిం విద్య అంటేనే కుతుబ్ అనేటువంటి పదంతో ముస్లిం విద్య సంబంధాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి 2కి డి అనేది ఉండాలి. 2కి డికి మనకు ఫస్ట్ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి 3, 4లను మనం ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు. తర్వాత చూసుకోండి బౌద్ధ విద్య. మరి బౌద్ధ విద్య యొక్క ఉద్దేశం ఏంటి అంటే అష్టాంగ మార్గాన్ని అవలంబించడం. అంటే ప్రపంచమంతా దుఃఖమయము, దుఃఖానికి కారణం ఉంటుంది, దుఃఖాన్ని మనం అధిగమించవచ్చు, దానికోసం అష్టాంగ మార్గాన్ని అవలంబించాలి అని మనకు బౌద్ధ విద్య తెలియజేస్తుంది. 1B సరైనది. 1B రెండింటిలో 1B ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ గురుకుల విద్య. గురుకుల విద్యలో ఉన్నటువంటి గురుకుల విద్యలో గల అభ్యసనంలో 3 దశలు ఉంటాయి. గురుకుల విద్య అభ్యసనంలో గల దశలు ఏమిటి అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము. 3కి ఏ అనేది సరిగ్గా సరిపోతుంది. జైన విద్య వచ్చేసి త్రిరత్నాలుగా మనకు తెలిసినటువంటి అంశమే. 3కి ఏ సరిపోతుంది. కాబట్టి ఆప్షన్ 1 సరైనటువంటి సమాధానం అవుతుంది. మరి ఈ ప్రశ్నకు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి కీ కూడా ఆప్షన్ 1. కాబట్టి ఈ ప్రశ్నతో మనకు ఎలాంటి సమస్య లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 క్వశ్చన్ ఐడి. ఇవి ఇంపార్టెంట్ మనకు. ఈ క్వశ్చన్ పరిశీలిస్తే సమాచార హక్కు చట్టం 2005 ఈ విషయంలో సమాచారాన్ని బహిర్గతం చేయడానికి మినహాయింపు సాధ్యపడుతుంది. అంటే సమాచార హక్కు చట్టం 2005 ద్వారా మనకు క్రింది ఇచ్చినటువంటి ఈ 4 స్టేట్మెంట్లలో ఏ స్టేట్మెంట్ సందర్భంలో పౌరులు కోరిన సమాచారాన్ని ఇవ్వడంలో మినహాయింపు ఉంటుంది, అంటే ఆ సమాచారం ఇవ్వకూడదు అని క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. ఫస్ట్ వన్ చూడండి, సమాచారము ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించినప్పుడు. మరి ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన సమాచారాన్ని మనం కోరినప్పుడు వాళ్ళ సమాచారం ఇవ్వాలి, దాంట్లో ఎలాంటి మినహాయింపు అవసరం లేదు. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ సమాచారము ఏపీపీఎస్సి అంటే సమాచారము ఏపీపీఎస్సికి సంబంధించినది. అయితే ఏపీపీఎస్సికి సంబంధించిన సమాచారాన్ని మనం కోరవచ్చు, ఎట్లాంటి మినహాయింపు లేదు. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు.
సమాచారము రెవెన్యూ శాఖకు సంబంధించినప్పుడు ఆ సమాచారాన్ని మనం కోరవచ్చు, అందులో మినహాయింపు అవసరం లేదు. సో కాబట్టి 3 కూడా మన ఆన్సర్ కాదు. సమాచారము దేశ భద్రతకు ముప్పు కలిగించేదైతే ఇట్లాంటి సమాచారాన్ని కోరడంలో మనకు హక్కు లేదు. సో కాబట్టి ఆప్షన్ 4 సరైన సమాధానం అవుతుంది. సో మనకు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి కీలో కూడా ఆప్షన్ 4 అనేది ఉంది. సో కాబట్టి ఆ ప్రశ్నతో మనకి ఎలాంటి సమస్య లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ ఐడిని మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. క్వశ్చన్ ఈ క్రింది వానిలో నెబ్జల్ కు సంబంధించినవి అని క్వశ్చన్ చేశాడు. ఇక్కడ నెబ్జల్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్, ఇది బాలికలకు సంబంధించినటువంటి విద్యా కార్యక్రమం, దట్ ఎలిమెంటరీ స్థాయిలో. సో మన దేశంలో ఎలిమెంటరీ స్థాయి విద్యాభివృద్ధి కోసము అమలు పరచబడినటువంటి అత్యద్భుతమైనటువంటి పథకము సర్వశిక్ష అభియాన్ అనేటువంటి విద్యా పథకం. ఈ ఎస్ఎస్ఏలో భాగంగా నెబ్జల్ అనేటువంటి విద్యా కార్యక్రమాన్ని అమలు పరచడం జరిగింది. మరి దానికి సంబంధించి సరైనవి ఏమిటి అంటే నెబ్జల్ కు సంబంధించినవి ఏమిటి అని క్వశ్చన్ చేశాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇది 6 నుండి 14 సంవత్సరాల బాలికలకు ఉద్దేశించినది. మరి మనకు ఎలిమెంటరీ విద్య అంటేనే 1 నుండి 8 తరగతులు, 1 నుండి 8 తరగతులు అంటే 6 నుండి 14 సంవత్సరాలు. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది సరైనది. నెక్స్ట్, ఇది బాలికలకు వృత్తి విద్యను అందించుటకు ఉద్దేశించబడింది. ఎస్, బాలికల్లో వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలను సామర్థ్యాలను పెంపొందించటము మరియు బాలికలకు ఉన్నటువంటి అవసరాలన్నింటినీ సంతృప్తి చెందించడం, పాఠశాలలో సంతృప్తి చెందించటము ఈ నెబ్జల్ కార్యక్రమం యొక్క ఉద్దేశం. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్స్ ఆల్సో రైట్ వన్. ఇది బాలిక అక్షరాస్యత తక్కువగానున్న ప్రాంతాల్లో అమలు చేయబడింది. ఎస్, ఇది కూడా సరైనది. ఇది ఆర్ఎంఎస్ఏలో భాగము, ఇది ఆర్ఎంఎస్ఏలో భాగం కాదు, అది ఎస్ఎస్ఏలో భాగము. సో కాబట్టి 4th స్టేట్మెంట్ రాంగ్, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేట్మెంట్లు కరెక్ట్. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ మనకు ఆప్షన్ 4లో కనిపిస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 4 ఈ క్వశ్చన్ కు సరైనటువంటి సమాధానం అవుతుంది. ఓకే, సో ఆప్షన్ 4 ఇక్కడ కూడా వాళ్ళు అదే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్, ఈ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 20 క్వశ్చన్ ఐడిని కూడా మీరు స్క్రీన్ పైన పరిశీలించవచ్చు. సో క్వశ్చన్, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందరికీ విద్య అనే నినాదం దీనికి సంబంధించినది. సో ఇంతకు పూర్వం మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు. సో అదే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి మరో ప్రశ్న. సో అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, ఇది ఎస్ఎస్సి సర్వశిక్ష అభియాన్ యొక్క నినాదము. సో ఆప్షన్ 3. సో గవర్నమెంట్ కీలో కూడా ఆప్షన్ 3 అనేది ఉంది. సో ఇదే ఈ ప్రశ్నకు సరైన సమాధానం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 క్వశ్చన్ ఐడిని కూడా మీరు పరిశీలించవచ్చు. సో 21, మన రాజ్యాంగంలోని ఈ అధికరణం ప్రకారము జాతి, మత, కుల, లింగ, జన్మస్థలాలను బట్టి వివక్ష నిషేధము, అంటే వివక్ష డిస్క్రిమినేషన్ అనేది నిషేధము అని తెలియజేసేటువంటి అధికరణం ఏమిటి అని క్వశ్చన్ చేస్తున్నారు. సో అది ఏమిటి అంటే 15, ఆర్టికల్ 15 ప్రకారము వివక్ష అనేది నిషేధం. సో ఆప్షన్ 2 సరైనది. సో గవర్నమెంట్ కీలో కూడా ఆప్షన్ 2 ఉంది. సో కాబట్టి ఈ క్వశ్చన్తో మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ పరీక్షలో క్వశ్చన్ నెంబర్ 22 క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది. సో ఇది ఒక స్టేట్మెంట్, నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను అని చెప్పినవారు. సో నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను అని చెప్పినది ఒక గణితవేత్త. ఎవరా గణితవేత్త అంటే, ఇప్పుడు గణితవేత్తల్లో ఆలోచన సామర్థ్యం అనేది అధికంగా ఉంటుంది. సో మీరు ఈ స్టేట్మెంట్ని ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే డెకార్టే అనేటువంటి గణితవేత్త. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది సరైనది. సో మనకు కీలో కూడా ఆప్షన్ 3నే ఇచ్చి ఉన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 23 క్వశ్చన్ ఐడి. సో ఇది ఎన్ఈపి 2020కి సంబంధించినటువంటి ప్రశ్న. అభ్యాసకుని దృష్ట్యా క్రింది వానిలో ఎఫ్ఎల్ఎన్ అభివృద్ధి లక్ష్యం కానిది. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. సో ఎన్ఈపి 2020లో మనకు 2వ చాప్టర్కు సంబంధించినటువంటి అంశము. సో అది ఎఫ్ఎల్ఎన్. సో దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి దేశీయ జ్ఞానము, తర్వాత ఆరోగ్యము శ్రేయస్సు దీని యొక్క లక్ష్యము, ప్రభావశీల భావ ప్రసారం దీని యొక్క లక్ష్యము, భాగస్వామ్య అభ్యాసకుడు దీని యొక్క లక్ష్యాలు అవుతాయి. సో ఎఫ్ఎల్ఎన్ దేశీయ జ్ఞానము అనేది దీని యొక్క లక్ష్యం కాదు. సో కాబట్టి ఆప్షన్ 1 అనేది ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం అవుతుంది.
సో 1. సో మనకు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి కీలో కూడా 1 ఆన్సర్గా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 24. క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది. సో క్వశ్చన్, NCF 2005 ప్రతిపాదించిన బోధన అభ్యసన విధానం. సో సాంఘిక నిర్మాణాత్మకవాదం, పురోగామివాదం, మానవతావాదం, సమ్మిళితవాదం. సో మనకి NCF 2005 అంటేనే NCF 2005 యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము జ్ఞాన నిర్మాణం. సో నాలెడ్జ్ కన్స్ట్రక్షన్, ఇది NCF 2005 ప్రధాన ఉద్దేశం. మరి NCF 2005కు ఊతమిచ్చినటువంటి వాదం ఏంటి అంటే నిర్మాణాత్మక వాదం, కన్స్ట్రక్టివ్ అప్రోచ్. ఆ నిర్మాణాత్మక వాదం నుండి మనకు NCF 2005 ఆవిర్భవించడం జరిగింది. సో ఆప్షన్ 1 అనేది సరైనటువంటి సమాధానం. సో వారు కూడా ఆప్షన్ 1నే సమాధానంగా ఇచ్చి ఉన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, సో సెక్షన్ 3. సో సెక్షన్ 3 సైకాలజీకి సంబంధించినటువంటి అంశాలు. సో పరిశీలిద్దాము. సో క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ ఐడి, వైఖరి యొక్క నిర్వచనాలపైన క్వశ్చన్ చేశారు. మెహ్రాన్ ప్రకారము సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతను ఇలా అంటారు. సో ఇదేమవుతుంది అంటే వైఖరి అవుతుంది. మనకు నిర్వచనాలపైన నేరుగా ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఆప్షన్ 3 సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 26. క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి ప్రశ్న. వీరిని శిక్షణ, తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. స్వల్పస్థాయి బుద్ధిమాంద్యులు, మిత బుద్ధిమాంద్యులు, తీవ్ర బుద్ధిమాంద్యులు, సంపూర్ణ బుద్ధిమాంద్యులు. సో ఇక్కడ ఎవరికి శిక్షణ అనేది అవసరం, ఎవరికి తర్ఫీదు అనేది అవసరం. సో దీన్ని మనం TMR అంటాం, ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్ అంటాం. సో ఎవరిని TMR గా పరిగణిస్తాము? ఇక్కడ స్వల్ప బుద్ధిమాంద్యులు ఎవరైతే ఉన్నారో వీరిని EMR గా పరిగణిస్తాం, అంటే ఎడ్యుకేబుల్ మెంటల్లీ రిటార్డెడ్. వారికి దిగువన ఉండేది ఎవరు అంటే మిత బుద్ధిమాంద్యులు లేదా శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు. సో వీరిని TMR అంటాం, ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్. సో వారికి శిక్షణ అనేది అవసరము. సో కాబట్టి ఆప్షన్ 2 సరైనటువంటి సమాధానం అవుతుంది. సో వారు కూడా ఆప్షన్ 2నే ఇచ్చి ఉన్నారు. సో ఈ ప్రశ్నతో మనకు ఏ విధమైనటువంటి సమస్య లేదు. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 27. క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది. ఈ సిద్ధాంతము పిల్లలు అంతర్జాలం ద్వారా హింసాత్మక ప్రవర్తనను నేర్చుకుంటారు అని సూచిస్తుంది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, సాంఘిక అభ్యసన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం. అంటే పిల్లలు ఇంటర్నెట్ను చూస్తున్నారు. ఆ ఇంటర్నెట్లో వారు చూసేటువంటి హింసాత్మక దృశ్యాలను పిల్లలు కూడా ఇమిటేట్ చేస్తారు. సో దాని గురించి తెలియజేసేటువంటి సిద్ధాంతమే మనకు అనుకరణ అభ్యసన సిద్ధాంతం. మరి అనుకరణ అభ్యసన సిద్ధాంతం అనేది ఆప్షన్స్లో లేదు కదా, అంటే ఆ సిద్ధాంతానికి చాలా పేర్లు ఉన్నవి, వాటిపైన మనకు అవగాహన ఉండాలి. సో అదే సాంఘిక అభ్యసన సిద్ధాంతం. సో ఆప్షన్ 2 సరైనటువంటి సమాధానం. సో గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి కీలో కూడా ఆప్షన్ 2నే ఉంది. సో అదే సమాధానం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ పరీక్షలో, క్వశ్చన్ నెంబర్ 28. క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది. సాధన ప్రేరణకు సంబంధించి సంధించినటువంటి ప్రశ్న. పిల్లలలో సాధనా ప్రేరణను పెంపొందించడానికి అత్యంత అనువైన పద్ధతి. ఆప్షన్ చూడండి, మనం ఆప్షన్స్ ద్వారానే ఆన్సర్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధనా ప్రేరణ అంటే ఏమిటి అంటే ఎక్కువ లక్ష్యాలను సాధించినటువంటి వ్యక్తుల్లో గల ప్రేరణ సాధన ప్రేరణగా మారుతుంది. అంటే ఎక్కువ పర్యాయాలు సక్సెస్ కావాలి. తాను ఎన్నుకున్నటువంటి ప్రతి లక్ష్యాన్ని చేరుకుంటూ సాధించుకుంటూ వెళ్తున్నట్లయితే, ఇప్పుడు 1 లక్ష్యం సాధించారు, 2వ లక్ష్యం సాధించారు, 3వ లక్ష్యం కూడా సాధించారు, ఇక 4వ లక్ష్యాన్ని సాధించడంలో ఆ వ్యక్తుల్లో గల ప్రేరణ సాధన ప్రేరణగా మారుతుంది. ఓకే, అది సాధన ప్రేరణ. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్, మంచి అభ్యసన వాతావరణాన్ని కల్పించడం. మంచి అభ్యసన వాతావరణాన్ని కల్పిస్తే ఏమవుతుంది అంటే విద్యార్థుల్లో ప్రేరణ అనేది కలుగుతుంది. సాధన ప్రేరణ కాదు, ప్రేరణ కలుగుతుంది. విద్యార్థి కేంద్రీకృత విధానాల ద్వారా బోధించడం. విద్యార్థి కేంద్రీకృత విధానాల ద్వారా బోధించిన విద్యార్థుల అభ్యసనానికి కావలసినటువంటి సంసిద్ధత అంటే ప్రేరణ అనేది జనిస్తుంది. పిల్లల సామర్థ్యాలకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించడం. ఇప్పుడు పిల్లల సామర్థ్యాలకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశిస్తే పిల్లలు ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు, ఆ లక్ష్యాలను సాధిస్తారు.
మరి ఎక్కువ పర్యాయాలు లక్ష్యాలను సాధించినటువంటి పిల్లల్లో ప్రేరణ అనేది సాధన ప్రేరణగా మార్చబడుతుంది. సో కాబట్టి థర్డ్ వన్ మన ఆన్సర్ కావడానికి అవకాశం ఉంది. ఫోర్త్ వన్ కూడా పరిశీలిద్దాము. పిల్లల అవసరాలకు అనుగుణంగా బోధించడం. పిల్లల అవసరాలకు అనుగుణంగా బోధిస్తే ఏమవుతుంది అంటే వాళ్ళలో ప్రేరణ అనేది కలుగుతుంది, పిల్లల్లో సంసిద్ధత అనేది జనిస్తుంది. మరి సంసిద్ధత ఎప్పుడు జనిస్తుంది అంటే ప్రేరణ ఉన్నప్పుడు జనిస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది ఈ ప్రశ్నకు అత్యంత సరైనటువంటి సమాధానం అవుతుంది. సో వారు ఇచ్చినటువంటి కీలో కూడా ఆప్షన్ 3నే ఇవ్వడం జరిగింది. సో ఇది సరైనటువంటి అంశం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. క్వశ్చన్ ఐడి. కింది రక్షక తంత్రాలలో తప్పుగా జతపరిచినది గుర్తించండి అన్నాడు. విస్థాపనం, ప్రతిగమనం, స్వైరకల్పనం, ప్రక్షేపణం. విస్థాపనం గమ్యాన్ని మార్చుకోవటం. ఎస్, ఇది సరైనదే. ఇప్పుడు ఒక వ్యక్తి తన యొక్క కోపానికి కారణమైన వ్యక్తులపైన కాకుండా ఇతరులపైన ప్రదర్శించడం అంటే గమ్యాన్ని మార్చుకోవటం. ప్రతిగమనం పూర్వ స్థితిని పొందటం, ఇది కూడా సరైనదే. స్వైరకల్పనం సహించలేని వాస్తవాలను తోసివేయటం. సహించలేని వాస్తవాలను తోసివేయడం అనేది నిరాకరణ అవుతుంది, ఇది స్వైరకల్పనం కాదు. సో కాబట్టి ఇది రాంగ్. అంటే తప్పుగా జతపరిచినది గుర్తించండి అన్నాడు. సో కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. చూద్దాం. ప్రక్షేపణం తన అపజయాలకు ఇతరులను బాధ్యులను చేయడం, ఇది కూడా సరైనదే. సో సరికాని దాన్ని గుర్తించండి అన్నాడు. సో కాబట్టి ఆప్షన్ 3 సరైనటువంటి సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది. భాషా వికాసకి సంబంధించినటువంటి ప్రశ్న. క్రింది వానిలో చోమ్స్కీ భాషా వికాస దృక్పథానికి చెందని దాని గురించి క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. సో చోమ్స్కీ యొక్క భాషా వికాస సిద్ధాంతంను సార్వత్రిక భాషా వికాస సిద్ధాంతము అంటాము. సో కాబట్టి ఇది సరైనదే. అనుకరణ ద్వారా భాషాభ్యాసం అంటాము. సో ఇది సరికానిది. భాషా గ్రహణ పరికరం, ఇతడు పిల్లల యొక్క మెదళ్లను ల్యాడ్ అనేటువంటి ఉపకరణంతో పోలుస్తాడు. సో కాబట్టి ఇది సరైనది. భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యంతోనే పిల్లలు జన్మిస్తారు అంటాడు. సో కాబట్టి ఇది కూడా సరైనదే. మరి ఇతని దృక్పథానికి చెందనిది ఏమిటి అంటే అనుకరణ ద్వారా భాషాభ్యాసనము. సో ఆప్షన్ 2 సరైనది. సో ఈ క్వశ్చన్తో మనకు సమస్య లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది. గోల్మన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించిన అంశం కానిది అనేది ప్రశ్న. సో చాలా మట్టుకు యాస్పిరెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజన్కు గురయ్యి ఉంటారు. సో ఇతని యొక్క అంటే గోల్మెన్ యొక్క ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించినటువంటి అంశాలు ఏమిటి అంటే స్వీయ అవగాహన, స్వీయ ప్రేరణ, స్వీయ నియంత్రణ, సాంఘిక నైపుణ్యాలు, సహానుభూతి. సో ఇక్కడ సానుభూతి అని ఇచ్చారు. ఈ సానుభూతి అనేది గోల్మెన్ యొక్క ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించిన అంశం కాదు. సానుభూతి అనేది సింపతి, సహానుభూతి అనేది ఎంపతి. సో సానుభూతి అనేది సంబంధించినది కాదు, సహానుభూతి అనేది ఇతనికి సంబంధించినది. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ పరీక్షలో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది. క్వశ్చన్ గమనించండి. సిద్ధాంతము మనోవైజ్ఞానికవేత్తలకు సంబంధించి సరైన జవాబు గుర్తించండి. అందులో మొదటగా రూప సిద్ధాంతాలు. మనకు రూప సిద్ధాంతాల్లో హిప్పోక్రటిస్ ఉంటారు, క్రెష్మర్ ఉంటారు, షెల్డన్ ఉంటారు, యూంగ్ ఉంటారు, స్పాంజర్ ఉంటారు. సో వీళ్ళందరూ ఉంటారు. సో కాబట్టి ఏ స్టేట్మెంట్ కంప్లీట్లీ కరెక్ట్. లక్షణాంశ సిద్ధాంతాలు ఆల్పోర్ట్, ఆర్బి కాటిల్, ఐసంగ్. సో ఇది కూడా కరెక్ట్ పేర్. నిర్మితి సిద్ధాంతాల్లో సిగ్మండ్ ఫ్రాయిడ్ ఉంటాడు, ఎరిక్సన్ ఉంటాడు. మనకు అదనంగా వైగాట్స్కీ అని ఇచ్చారు. సో కాబట్టి ఇది రాంగ్ పేర్. సో మనకు ఏ బీలు మాత్రమే కరెక్ట్, సి అనేది ఇన్కరెక్ట్. సో ఏ బీలు కరెక్ట్ ఎక్కడుంది? మనకు థర్డ్ ఆప్షన్లో ఉంది. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. మరి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి కీని పరిశీలిస్తే సో వారు కూడా థర్డ్ ఆప్షన్నే కీగా ఇచ్చి ఉన్నారు. సో కాబట్టి ఈ ప్రశ్నతో సమస్య లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది. సో క్వశ్చన్ పరిశీలిస్తే ఒక విద్యార్థిని ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తుంది. ఆమె భావనను అర్థం చేసుకొని ప్రశ్నలకు సమాధానాలు తన సొంత మాటల్లో రాయడం జరిగింది. ఇక్కడ స్మృతి రకం ఏమిటి అని క్వశ్చన్ చేశారు. స్వల్పకాలిక స్మృతి, బట్టి స్మృతి, తార్కిక స్మృతి, సంవేదన స్మృతి. సో ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని రాయడం జరిగింది.
సో విషయాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, అవగాహన చేయడం ద్వారా, ఆ విషయాన్ని నేర్చుకొని గుర్తుంచుకుంటే అది తార్కిక స్మృతి, లాజికల్ మెమరీ అవుతుంది. సో ఆప్షన్ 3 సరైనటువంటి ఆన్సర్. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది. సమీప దూరస్థ వికాసం ఈ దిశలో జరుగుతుంది. సమీప దూరస్థ వికాసం మనకు ప్రాక్సిమోడెస్టల్ సీక్వెన్స్ అంటే వికాసం అనేది దేహం యొక్క మధ్య భాగంలో ప్రారంభమై దేహం యొక్క పార్శ్వ భాగాల వైపు విస్తరిస్తుంది. అంటే వికాసం మొట్టమొదటిగా పెద్ద కండరాలలో, పెద్ద అవయవాలలో ప్రారంభమై తర్వాత చిన్న అవయవాల వైపుగా సాగుతుంది. సో అదే శరీర కేంద్రం నుంచి భాగాలకు. సో ఆప్షన్ 1 సరైనటువంటి సమాధానం. అంటే నేరుగా మీకు ఆన్సర్ ఇస్తున్నాను, ఎందుకంటే మీకు పరీక్ష అయిపోయింది కాబట్టి మీకు ఎక్స్ప్లెనేషన్తో పని లేదు. ఇక అంటే మీకు ఒక ఆతృత, ఒక యాంగ్జైటీ ఉంటుంది మేము చేసినటువంటి సమాధానం సరైనదా కాదా అని. సో ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా వినడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఐ న్యూ ఇట్. సో ఇది ఈ ప్రశ్నకు సమాధానము. సో ఈ ప్రశ్నతో కూడా మనకి ఎలాంటి సమస్య లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది. సో క్వశ్చన్ పరిశీలిస్తే జ్ఞానేంద్రియ వికాసం ఈ దశలో అధికంగా ఉంటుంది. సో మనకు పూర్వ బాల్య దశలో భాషా వికాసం అధికంగా ఉంటుంది. తర్వాత శైశవ దశలో వచ్చేసి జ్ఞానేంద్రియ వికాసం అధికంగా ఉంటుంది. నవజాత శిశువులో సర్దుబాటు అధికంగా ఉంటుంది. ఉత్తర బాల్య దశలో చాలా అంశాలు చాలా నిదానంగా ఉంటాయి. మరి ఇక్కడ జ్ఞానేంద్రియ వికాసం అధికంగా ఉండేటువంటి దశ ఏమిటి అంటే శైశవ దశ. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది. ఎస్, ఒక విద్యార్థి డిబార్ అవుతాననే భయంతో పరీక్షలో కాపీ కొట్టడం లేదు. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం ఆ విద్యార్థి దశ విధేయత శిక్ష నేపథ్య నీతి, సహజ సంతోష సహకారి సంతోష నేపథ్య నీతి, అధికారము సామాజిక క్రమ నిర్వహణ నేపథ్య నీతి, వ్యక్తిగత మానవ హక్కులు ప్రజాస్వామికంగా ఆమోదించబడిన చట్టనీతి. సో ఇక్కడ ఈ ప్రశ్నకు సరైన సమాధానం అంటే డిబార్ అవుతానేమోననే భయంతో పరీక్షలో కాపీ కొట్టలేదు. అంటే పరీక్షలో కాపీ కొట్టలేదు అంటే పరీక్షను సొంతంగా రాశాడు. అంటే పరీక్షలను సొంతంగా రాయాలి అనేటువంటి పరీక్షా నియమాన్ని ఆ విద్యార్థి బలవంతంగా పాటిస్తుండు, అయిష్టంగా పాటిస్తుడు, మొక్కుబడిగా పాటిస్తుడు. ఇతడు ఖచ్చితంగా 4వ దశకు చెందుతాడు. మరి 4వ దశ పేరేమిటి అంటే అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి. సో కాబట్టి దీనికి థర్డ్ ఆప్షన్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. కానీ మీకు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి కీలో ఫస్ట్ ఆప్షన్ అంటే శిక్షా విధేయత దశకు కీ ఇచ్చారు. సో ఇది 100% రాంగ్. ఈ ప్రశ్నకు థర్డ్ ఆప్షనే ఖచ్చితమైన సమాధానము. ఈ ఎగ్జామ్ అటెండ్ అయినటువంటి యాస్పిరెంట్స్ ఎవరైనా నా వీడియోను వాచ్ చేస్తున్నట్లయితే మీరు థర్డ్ ఆప్షన్ను ఎన్నుకొని కీ 1 ఇచ్చారు. ఎవరైనా థర్డ్ ఆప్షన్ ఎన్నుకున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నట్లయితే మీ హాల్ టికెట్ నెంబరు నాకు వాట్సాప్ చేయండి. సో నేనే మీ హాల్ టికెట్ నెంబర్తో సరైనటువంటి ప్రూఫ్తో అబ్జెక్షన్ పెడతాను. ఎందుకంటే మీరు 6 మార్కును పొందుతారు. 6 మార్కు ద్వారా మీరు మీ జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ అంశం అంటే ఇక్కడ కీ అనేది రాంగ్గా ఇచ్చారు. అది 100% రాంగ్. ఎందుకు అంటే ఇంతకు పూర్వం జరిగినటువంటి టెట్ పరీక్షల్లో కూడా సేమ్ ఇదే మాదిరిగా క్వశ్చన్ ఇచ్చేసి 4వ దశ ఆన్సర్ కీలో ఇచ్చారు. సో ఇప్పుడు ఫస్ట్ దశానికి ఇచ్చారు. సో ఫస్ట్ దశ అనేది చాలా తప్పు. అది 4వ దశ అనేది సరైనటువంటి సమాధానము. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఎగ్జామ్ రాసి థర్డ్ ఆప్షన్ను ఎన్నుకున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో నాకు మీ హాల్ టికెట్ నెంబర్ నాకు ఇచ్చినట్లయితే నేనే స్వయంగా సరైనటువంటి ప్రూఫ్తో అబ్జెక్షన్ పెడతాను. సో ఇది ఈ సెషన్లో జరిగినటువంటి పరీక్ష, ఆ పరీక్షలో ఉన్నటువంటి ప్రశ్నలు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 37. క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది. ఎస్, క్వశ్చన్ పరిశీలిస్తే కొందరు పిల్లలు వక్తృత్వ పోటీలో అనర్గళంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారు కలిగి ఉన్న ప్రజ్ఞ. వక్తృత్వ పోటీలు అంటే ఉపన్యాస పోటీలు అంటాం. ఇప్పుడు ఉపన్యాస పోటీలో పిల్లలు ప్రతిభను వ్యక్తం చేయాలి అంటే వాళ్ళకు పదాలపైన, వాక్యాలపైన, భాషపైన, ఆ భాషను ప్రయోగించడం పైన అనర్గళంగా మాట్లాడాలి అంటే భాషా ప్రజ్ఞ అనేది ఉండాలి. సో భాషా సంబంధిత ప్రజ్ఞ. సో ఆప్షన్ 2 అనేది సరైనది.
సో ఆప్షన్ 2 సరైనది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ పరీక్షలో క్వశ్చన్ నెంబర్ 38. క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందనిది అన్నారు. మనకు మానసిక చలనాత్మక రంగంలో అనుకరణ, హస్తలాఘవము, సునిశ్చితత్వము, ఉచ్చారణ, సాజీకరణము మొదలైనటువంటి లక్ష్యాలు ఉంటుంది. మరి ప్రతిస్పందన అనేది దీంట్లో ఉండదు. ప్రతిస్పందన అనేది మనకు భావవేశ రంగంలో ఉంటుంది. ఓకే, ఎఫెక్టివ్ డొమైన్. సో కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి సమాధానం. సో ఇక్కడ కూడా గవర్నమెంట్ వారు కూడా 4నే ఇచ్చారు. సో అది సరైనటువంటి అంశం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ పరీక్షలో క్వశ్చన్ నెంబర్ 39. క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది. ఎస్ క్వశ్చన్, ఒక విద్యార్థి ప్రజ్ఞ తక్కువగా ఉండడం వల్ల చదువులో రాణించలేకపోవడంలో ఉన్న ఆటంకము. అతనిలో ప్రజ్ఞ లేదు కాబట్టి అది ఏమవుతుంది అంటే వ్యక్తిగత మానసిక ఆటంకం అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. సో 2 ఈ క్వశ్చన్తో మనకు ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది. క్వశ్చన్ వచ్చేసి ఈఎల్ తారండైకి తయారు చేసిన సిఏవిడి పరీక్ష మాపనం చేసేది. సో తారండైకు ప్రజ్ఞను 3 రకాలుగా వర్గీకరిస్తూ ఆ ప్రజ్ఞను మాపనం చేసేటువంటి ఒక పరీక్షను రూపొందించారు. అదే సిఏవిడి అనేటువంటి పరీక్ష. ఇది ఇంటెలిజెన్స్ ను మాపనం చేస్తుంది. ప్రజ్ఞ ఇంటెలిజెన్స్. మరి ఇక్కడ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఆప్షన్ లేదు కదా. అంటే మరి ఇంటెలిజెన్స్ అనేది ఏ రకమైనటువంటి సామర్థ్యము? అది నిర్దిష్ట సామర్థ్యమా? నిర్దిష్ట సామర్థ్యం అంటే ఇది సహజ సామర్థ్యం అవుతుంది. సో కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఆర్జిత సామర్థ్యం అంటే అది సృజనాత్మకత అవుతుంది. సో కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. శారీరక సామర్థ్యం, మరి శారీరక సామర్థ్యం అనేది కూడా ప్రజ్ఞ కాదు. ప్రజ్ఞ అనేది మానసిక అంశం, అది మెంటల్ ఎబిలిటీ. సో కాబట్టి మానసిక సామర్థ్యాలను మాపనం చేస్తుంది. సో ఫస్ట్ వన్ కరెక్ట్. సో నెక్స్ట్ సెక్షన్ 4. సో ఇది ఈ పరీక్షలో సైకాలజీ మరియు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి విభాగంలో అడిగినటువంటి ప్రశ్నలు. సో ఈ పరీక్షలో ఒక్క క్వశ్చన్కు కీ అనేది రాంగ్ ఉంది. సో దాన్ని మనం అబ్జెక్ట్ చేయవచ్చు. సో ఆ పరీక్ష రాసి ఆ 3వ ఆప్షన్ ఎన్నుకున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీరు ఖచ్చితంగా అరమార్కు సాధించే విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను. సో ఇది వీడియో సెషన్. సో వీడియోను వాచ్ చేస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు. న్యూ విజిటర్స్ డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.